Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the general ranking list which is released by TGPSC for DAO exam. Okay. సో చాలా మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే ఏంటి? సో దానివల్ల మనకి అసలు మనం కట్ ఆఫ్ గాని లేకపోతే ఫైనల్‌గా జాబ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుందా లేదా అనేది చాలా మందికి తెలీదు. అవన్నీ కూడా నేను క్లియర్‌గా డీటెయిల్స్ చెప్తాను. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో చేశాను. హారిజాంటల్ రిజర్వేషన్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ గురించి. ఈవెన్ డిఏఓ అవ్వచ్చు. ఈవెన్ సేమ్ థింగ్ హ్యాపెన్ అంటే మిగతా ఎగ్జామ్స్ కూడా అప్లై అవుతుంది అని చెప్పాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలానే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. సో ఎవరైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఇప్పుడు ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ద్వారా రిజర్వేషన్‌ని అప్లై చేస్తూ ఏ ర్యాంక్స్‌కి ఫైనల్‌గా జాబ్ వస్తుందనేది మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో నుంచి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా. నేను ఈవెన్ ఒక పోస్ట్ పెట్టాను. సో ఇట్లా నేను ఒక వీడియో చేస్తున్నాను. మీకేమైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే అడగండి అని. సో చాలామంది కొన్ని డౌట్స్ రైట్ చేశారు. సో వాళ్ళందరి డౌట్స్‌ని నేను కొంచెం ఈ వీడియోలో చెప్పి ఫైనల్‌గా మల్టీ జోన్ 1 నుంచి ఎవరికి జాబ్ వస్తుంది? మల్టీ జోన్ 2 నుంచి ఎవరికి జాబ్ వస్తుంది? డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి నేను అస్సలు మాట్లాడట్లేదు. ఓకేనా? సో బేసిక్‌గా చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటి అంటే, మొదటి డౌట్ ఏంటంటే హైయెస్ట్ స్కోర్. బేసిక్‌గా మనకి నేను ఇప్పుడు ఏదైతే మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందో, దాన్ని చాలా క్లియర్‌గా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ర్యాంక్ గురించి మీరు మాట్లాడుకుంటే అతనికొచ్చిన స్కోర్ 419.30737 అమ్మా. సో ఔట్ ఆఫ్ 450. సో చాలా మందికొచ్చే డౌట్ ఏంటి తెలుసా? 450కి 430 ఎలా వస్తది? అంత స్కోర్ చేయొచ్చా అంటే చాలా మందికి నేను చెప్తున్నాను ఇప్పటికి కామెంట్ సెక్షన్‌లో కూడాను. ఇట్ ఈస్ నార్మలైజ్డ్ స్కోర్. ఇట్ ఈస్ నార్మలైజ్డ్ స్కోర్. చాలా అర్థమవుతుంది కదా మీకు? ఇది అంతేగాని దీన్ని మనం ఏం చెప్తాం? రా స్కోర్ కాదనమాట. సో దీన్ని నార్మలైజ్డ్ స్కోర్ కింద మీరు కన్సిడర్ చేయాలి. సో వాళ్ళు కూడా చెప్పడం నార్మలైజ్డ్ స్కోర్. కాబట్టి ఖచ్చితంగా ఈవెన్ కొన్ని మనకి సీజీఎల్ఈ ఎగ్జామ్స్‌లో ఔట్ ఆఫ్ 200కి 230 కూడా వస్తాయన్నమాట. ఓకే. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కాబట్టి అవన్నీ నేనేం డిస్కస్ చేయాలనుకోవట్లేదు. సో కాబట్టి చాలా మందికి మొట్టమొదటి డౌట్ ఏంటి అంటే ఫస్ట్ డౌట్ అదే. సో హౌ ఏ పర్సన్ ఆర్ అన్ యాస్పిరెంట్ గాట్ 430 ఔట్ ఆఫ్ 450 అంటే దానికి నేను చెప్పే రీజన్ ఏంటంటే ఇది నార్మలైజ్డ్ స్కోర్ కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో సెకండ్ థింగ్ చాలా మందికి ఏంటంటే ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ద్వారా ఇదే ఫైనల్ ర్యాంక్స్ అంటే డెఫినెట్‌గా ఫైనల్ ర్యాంకింగ్ అంటే మీకొచ్చే మార్క్స్ అండ్ ర్యాంకింగ్‌లో పెట్టినా కూడా ఇంతే. ఆఫ్టర్ ఫైనల్ కీ అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు ఎగ్జాక్ట్‌గా మనకి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయో ఒక 53 పోస్ట్స్ ఉన్నాయి కదా! సో 53 పోస్ట్స్‌కి కరెక్ట్‌గా యాస్ పర్ రిజర్వేషన్ అప్లై చేసుకుంటూ చూసుకుంటే మీకు జాబ్ వస్తుందా లేదనేది తెలిసిపోతుంది. ఓకే. సో థర్డ్ డౌట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ రేషియోలో పిలుస్తారు? అది మనం చెప్పలేమనమాట. వాళ్ళు 1:1.5 రేషియోలో పిలవచ్చు. 1:2 రేషియోలో పిలవచ్చు. సో కాబట్టి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎంతమందిని లేపోతే మీ ర్యాంక్‌కి పిలుస్తారా లేదా అని నేను చెప్పడం లేదనమాట ఈ వీడియో ఫైనల్‌గా. మీకు ఫైనల్‌గా జాబ్ వస్తుందా లేదా మీ ర్యాంక్‌కి అనేది మాత్రమే నేను చెప్తాననమాట. ఓకేనా? అది కూడాను చాలా క్లియర్‌గా కొంచెం లెంథీ వీడియో అవుతుంది. బట్ చాలా క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో కాబట్టి ఒకసారి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లోకెళ్ళి మల్టీ జోన్ 1 అప్లై చేసి కేటగరీ వైస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనం చూస్తూ చేసుకుందాం. ఓకే. బేసిక్‌గా మనకి టీజీపీఎస్సీ ఎప్పుడు ఏప్రిల్ 1న ఒక అడెండమ్ రిలీజ్ చేసింది డీఓకి. అంటే బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్ అని. అంటే ఇప్పుడు ముందు ఎలా ఇచ్చిందంటే ఓసీ అని చెప్పేసి జనరల్, విమెన్ ఇట్లా ఇచ్చింది. ఇప్పుడు మొత్తం టోటల్ వేకెన్సీస్ కింద ఇచ్చేసింది. ఇప్పుడు చూడండి ఓసీలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోన్ 1. సో బేస్డ్ ఆన్ దట్ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఫీమేల్‌కి ఎట్లా అంటే ఎవ్రీ థర్డ్ వేకెన్సీస్‌కి ఒక వేకెన్సీ అనేది ఫీమేల్‌కి జనరేట్ అవుతా ఉంటది. సో 10లోని ఖచ్చితంగా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో ఈడబ్ల్యూఎస్‌లో 3 వేకెన్సీస్‌లో థర్డ్ వేకెన్సీస్ ఒకటి జనరేట్ అవుతుంది కాబట్టి 3లోని ఒకటి ఫీమేల్‌కెళ్తుంది పక్కాగా. ఇప్పుడు ఈ బీసీఏ, బీసీబీ ఇవన్నీ చూడండి వీటన్నిటిలోని 2 వేకెన్సీసే ఉన్నాయి. కాబట్టి ఈ 2 వేకెన్సీస్‌లో ఒకటి పక్కా ఫీమేల్‌కెళ్ళాలన్నట్టు లేదు. యాస్ పర్ మెరిట్ వెళ్ళిపోతుందన్నమాట. ఈ 2 కూడాను. అట్లానే సి, డి, ఈ ఇవి మెరిట్ కింద వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 వేకెన్సీస్‌లో ఎవ్రీ థర్డ్ వేకెన్సీస్‌కి జనరేట్ అవ్వాలి ఫీమేల్‌ది. సో మొదటి మూడిట్లో ఒకటి ఫీమేల్‌కెళ్తుంది. నెక్స్ట్ 2 మళ్ళా యాస్ పర్ మెరిట్ వెళ్ళిపోవాలన్నమాట. సో కాబట్టి ఔట్ ఆఫ్ 5లోని ఓన్లీ ఒకటి మాత్రమే ఫీమేల్‌కి పక్కా వెళ్ళాలి. మిగతా 4 యాస్ పర్ మెరిటే వెళ్తాయి. ఇక్కడ కూడాను
ఎవ్రీ థర్డ్ వేకెన్సీస్ కాబట్టి ఇక్కడ కూడాను ఓన్లీ ఒకటి మాత్రమే, సారీ ఒకటి కాదు, అసలు ఏమీ కూడాను ఫిమేల్కి పక్క వెళ్ళాలని ఏం లేదు. అర్థమైందా? సో అట్లానే ఇక్కడ చూడండి 9లోని 3 వెళ్తాయి ఫిమేల్కి, ఇక్కడ ఏమి వెళ్ళవు, ఇక్కడ ఫిమేల్కి వెళ్ళాలని ఏం లేదు, ఇక్కడ 4లోని ఒకటి ఫిమేల్కి వెళ్తుంది. ఓకే, సో అంటే దీని ప్రకారం ఏంటంటే ఎవ్రీ థర్డ్ వేకెన్సీస్కి ఒక వేకెన్సీ అనేది ఫిమేల్కి పక్క జనరేట్ అవ్వాలి అన్ని కేటగిరీస్లో. ఓకే, ఆల్ కేటగిరీస్ ప్రకారం అది మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో దాన్ని బట్టి మనం ఒకసారి ఇప్పుడు మీకు ఏదైతే వచ్చిందో ఇప్పుడు మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ దాంట్లోని మీకు ప్రతి వేకెన్సీస్కి నేను ఇండివిజువల్ కేటగిరీ అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా, లెట్స్ సీ. సో this is an Excel sheet of all the candidates with the general rank list. Okay, so బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మల్టీ జోన్ 1 పెట్టుకుందాం. ఇక్కడ మల్టీ జోన్ 1 2 అన్నీ ఉన్నాయి కదా, సో మల్టీ జోన్ 1 పెట్టుకుందాం. ఓకే, సో మల్టీ జోన్ 1లో ఫస్ట్ జనరల్ కేటగిరీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ ర్యాంక్ ఉన్నాయి మల్టీ జోన్ 1. సో మొత్తం ఇప్పుడు మల్టీ జోన్ 1లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా? 10 వేకెన్సీస్ ఉన్నాయి, అంతేనా? 10 వేకెన్సీస్లో 3 ఫీమేల్కి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం మొత్తం మొదటి 10 మందిని ఆర్డర్లో పెట్టేస్తాం. 3 4 5 6 7 8 9 10. ఈ 10లో పక్క ఎంతమంది ఫిమేల్ ఉండాలి? 3 ఉండాలి, కానీ ఒకళ్ళే ఉన్నారు. సో కాబట్టి మిగతా ఇద్దరిని, అంటే ఈ ఇద్దరిని తీసేస్తాం. సో మొదటి 8 మంది ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోతారు జనరల్ కేటగిరీలో, అది బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫిమేల్ ఎక్కడ ఉన్నారు? 45th, నెక్స్ట్ 48th ర్యాంక్లో ఉన్నారు. సో వాళ్ళు కూడాను సెలెక్ట్ అవుతారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఈ బీసీబీలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ బీసీబీలోని, ఈ బీసీడీలోని, ఇక్కడ మళ్ళీ బీసీబీలో, వీళ్ళు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిపోయినట్టు. కాబట్టి అక్కడ మళ్ళీ కేటగిరీ వేకెన్సీస్కి దీనికి సంబంధం ఉండదు. ఓకేనా? సో కాబట్టి నేను ఎవరెవరైతే సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరినీ నేను బోల్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇది జనరల్ కేటగిరీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఈ మేల్ అనే అతను ఎవరైతే ఉన్నారో తిను మేల్తో పాటుగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా సెలెక్ట్ అయ్యాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఈడబ్ల్యూఎస్లో 3 ఉన్నారు కదా, అక్కడ ఇది దానికి దీనికి సంబంధం లేదంటే లేదు, ఇది ఓపెన్ కేటగిరీలో ఇతను సెలెక్ట్ అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయో వాటి మట్టుగా అవి ఆటోమేటిక్గా చేస్తారనమాట. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పక్కాగా ఎస్ పెడదాం. ఓకే, సో ఇప్పుడు మొదట అతను ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాడు ఓపెన్ కేటగిరీలో. నెక్స్ట్ ముగ్గురులో ఒకళ్ళు పక్కా ఫిమేల్. సో ఇప్పుడు టాప్ ఆర్డర్ తీసుకుంటే వీళ్ళు 3 రావాలి, కానీ 3 మేల్ కాబట్టి ఇద్దరిని తీసుకొని ఇంకొకరిని ఫిమేల్ తీసుకోవాలి పక్కాగా. సో కాబట్టి వీళ్ళిద్దరు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఫిమేల్ ఎక్కడున్నారు? 146లో ఉన్నారు. సో వీళ్ళు. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? బీసీఏలోని మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో 2 కాబట్టి మనం చెప్పాం ఇంకా. సారీ, ఫస్ట్ ఈ ఈడబ్ల్యూఎస్ ఆల్ కొట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి? బీసీఏలో చూడండి. సో ఇప్పుడు మొదటి 2 యాజ్ పర్ వాళ్ళ యొక్క ర్యాంక్ లిస్ట్ బట్టి చూసుకుంటారు. ఓకే, మెరిట్ ప్రకారం ముందు ఇద్దరు మేల్ ఉండొచ్చు, ఫిమేల్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ముందు ఇద్దరు ఎవరున్నారు? మేల్ ఉన్నారు. సో వాళ్ళిద్దరికే ఇచ్చేస్తారు. ఓకేనా, యాజ్ పర్ మెరిట్ అనమాట. నెక్స్ట్ బీసీబీ కూడాను అలానే అవుతుంది, యాజ్ పర్ మెరిట్. ఎందుకంటే 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి కదా, సో కాబట్టి యాజ్ పర్ మెరిట్ బీసీబీ ఎక్కడ ఉన్నారు? ఆల్రెడీ ఇక్కడ బీసీబీలోని బోల్డ్ చేశాం కదా, వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ ర్యాంక్ చూస్తే 23 27 వాళ్ళిద్దరూ కూడా మేల్స్. సో వాళ్ళిద్దరికీ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ బీసీసీలో ఒకటే ఉంది. సో అది కూడా మనకి యాజ్ పర్ మెరిట్ వెళ్తుంది. ఎవరున్నారు? ఫిమేల్ ఉన్నారు. సో ఫిమేల్ ఉంటే ఫిమేల్కి వెళ్ళిపోతుంది, మేల్ ఉంటే మేల్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ బీసీడీలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి? మళ్ళీ ఒకటే వేకెన్సీ ఉంది. సో కాబట్టి బీసీడీ 1 వేకెన్సీ. ఆల్రెడీ బీసీడీ 17th ర్యాంక్ అతను ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ ఎవరున్నారు? వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ 24th ర్యాంక్ అతను ఉన్నారు, సో తనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ బీసీఈ చూద్దాం. బీసీఈ కూడా మనకి మల్టీ జోన్ 1లో ఒకటే వేకెన్సీ ఉంది. సో బీసీఈలో యాజ్ పర్ మెరిట్ 204 ర్యాంక్ ఫస్ట్ అతను ఉన్నారు. సో అతనికి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎస్సీలో చూడండి. ఎస్సీలో మనకి అవుట్ ఆఫ్ 5 ఉన్నాయి. 5 వేకెన్సీస్లో ఎన్ని వేకెన్సీస్ వస్తాయమ్మా? మనకి ఒక వేకెన్సీ ఫిమేల్కి రావాలి. సో ఎస్సీలో చూసుకున్నాం అనుకోండి, మొదటి 5 పెట్టాం అనుకోండి, 5లోనే అందరూ మేలే ఉన్నారు, కానీ ఒకళ్ళు ఖచ్చితంగా ఫిమేల్ రావాలి. సో మొదటి 4 తీసుకుంటాం.
ఓకే. నెక్స్ట్ ఫిమేల్ ఎక్కడమ్మా? 467 దగ్గర ఉన్నారు. సో 467 దగ్గర తీసుకుంటాం. అర్థమైందా? క్లియర్? సో కాబట్టి ఈ 5గురు సెలెక్ట్ అవుతారు ఎస్సీకి. నెక్స్ట్ ఎస్టీకి వచ్చేసరికి ఎస్టీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో 2 వేకెన్సీస్ కూడా ఎలా వెళ్ళాలి? యాజ్ పర్ మెరిట్ వెళ్తాయి. సో యాజ్ పర్ మెరిట్. సో 161, 199 వీళ్ళిద్దరే అవుతారు. ఫిమేల్కి ఏమో ఖచ్చితంగా ఒకటి వెళ్ళాలని లేదు. నెక్స్ట్ ఏంటమ్మా? విహెచ్. సో కాబట్టి మనం ఆల్ ది కేటగిరీలో విహెచ్లో ఎవరైతే ఉన్నారో ఎస్ ఉండాలి విహెచ్లో. సో విహెచ్ ఎవరున్నారో చూద్దాం. 435 అన్న అతను ఉన్నారు. సో ఇతను వెళ్తాడు. ఓకే. సో కాబట్టి వీళ్ళు మల్టీ జోన్ 1లో ఎవరైతే ఉన్నారంటే ఇప్పుడు చూడండి బోల్డ్లో ఏవైతే ఉన్నాయో నేను మొత్తం అందరినీ మొత్తం తీసుకోలేదు. నేను తీసుకున్నది ఒక జస్ట్ ఒక 4500 ర్యాంక్ అంతవరకే తీసుకున్నాను. ఎందుకంటే అక్కడికే సరిపోతుంది. చాలా ఎక్కువ అదే. ఓకే. సో కమ్యూనిటీస్ కూడా అన్నీ ఉన్నాయి కదా! ఓకే. సో ఇట్లా బోల్డ్‌గా ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు. ఓకే. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇప్పుడు మీకు నేను ఒకసారి మిగతా చూపిస్తాను చూడండి. యాహ్! మల్టీ జోన్ 1లో మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. సో 10లో ఖచ్చితంగా 3 ఫిమేల్‌కి వస్తాయి. 7 యాజ్ పర్ మెరిట్. సో చూడండి 3 ఫిమేల్, వీళ్ళు 7 యాజ్ పర్ మెరిట్ వెళ్ళారు. ఓకే. సో దీస్ ఆర్ ద ర్యాంక్స్. నెక్స్ట్ మల్టీ జోన్ 1లోని ఈడబ్ల్యూఎస్కి 3 ఉన్న వేకెన్సీస్ 1 పక్కా ఫిమేల్కి వెళ్ళిపోతుంది. ఓకే. మిగతా 2 యాజ్ పర్ మెరిట్. సో ఈ 3 ర్యాంక్స్ వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సో మనం ఇంకా మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడాను నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎంతమంది పిలుస్తారనే దాని మీద నేను చెప్పడం లేదు. ఓకే. ఐఎమ్ క్లియర్లీ టెలింగ్ యూ డైరెక్ట్లీ ఫైనల్ రిజల్ట్. ఓకే. నెక్స్ట్ బీసీఏలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడాను యాజ్ పర్ మెరిట్ వెళ్తారు. సో వీళ్ళిద్దరే సెలెక్ట్ అవుతారు. ఫిమేల్కి ఏం లేదు. అలానే బీసీబీ కూడాను యాజ్ పర్ మెరిట్. సో ఈ ఇద్దరు ర్యాంకర్లకి వెళ్తాయి. ఓకే. సో మీ కట్ ఆఫ్లు చూసుకుంటే ఏం లేదమ్మా. ఫైనల్ ఇదనమాట కట్ ఆఫ్. లాస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 399.14 అనేది ఓసీ కట్ ఆఫ్. అలానే ఈడబ్ల్యూఎస్కి 386.77 అండ్ బీసీఏకి 391.75866 అండ్ బీసీబీలో ఎన్ని ఉన్నాయమ్మా? 2 వేకెన్సీస్ అవి కూడా యాజ్ పర్ మెరిట్. సో 405 అనేది కట్ ఆఫ్. నెక్స్ట్ బీసీసీకి చూడండి. బీసీసీలో ఒకటే ఉంది. ఆ ఒకటే యాజ్ పర్ మెరిట్ ఫిమేల్కి వచ్చింది. సో 387.1367623 ఇస్ కట్ ఆఫ్. నెక్స్ట్ బీసీడీలోని ఒకటే వేకెన్సీ. సో యాజ్ పర్ మెరిట్. సో ఈ మేల్కి వచ్చింది 408.33 కట్ ఆఫ్. నెక్స్ట్ బీసీఈలో కూడా ఒకటే ఉంది. సో ఆ ఒకటి మేల్కి వెళ్ళిపోయింది. సో 381.10 ఇస్ కట్ ఆఫ్. ఎస్సీలో బేసిక్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను? 5. సో 5 వేకెన్సీస్లో ఎవ్రీ థర్డ్ అంటే 6 ఉంటే 2 వచ్చేది. కాబట్టి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కా ఫిమేల్కి వెళ్ళాలి. సో యాజ్ పర్ మెరిట్ చూసుకుంటే మొదటి 4 యాజ్ పర్ మెరిట్ వెళ్ళిపోతారు. ఒకటి ఫిమేల్కి వెళ్ళిపోయింది. ఓకే. సో కట్ ఆఫ్ ఎంత వస్తుంది ఇప్పుడు? 364.947. ఓకే. నెక్స్ట్ ఎస్టీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? 2. సో 2 వేకెన్సీస్ కూడా యాజ్ పర్ మెరిట్ వెళ్ళిపోతాయి. ఓకే. ఇద్దరు కూడా మేలే ఉన్నారు. సో కట్ ఆఫ్ ఎంత? 381.345. ఓకే. నెక్స్ట్ విహెచ్ అనేది ఇంకా కేటగిరీతో కాకుండా సంబంధం లేకుండా హోల్ మొత్తంగా చూసుకుంటే 4351 ర్యాంక్ దగ్గర వచ్చింది. సో కట్ ఆఫ్ ఎంత? 282.9585. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ మల్టీ జోన్ 1. ఇప్పుడు అంటే మల్టీ జోన్ 1లో మొత్తంగా చూసుకుంటే మొత్తం అంటే 28 పోస్టులకి ఎవరెవరు ర్యాంక్స్ సెలెక్ట్ అవుతారో నేను క్లియర్గా మొత్తం చెప్పేస్తాను చూడండి. సో 3, 4, 8, 9, 16, 17, 20, 22, 23, 24, 26, 27, 28, 45, 48, 58 అంతేకాకుండా 85, 101, 142, 146, 161, 174, 178, 199, 200, 204, 467 అండ్ 4351. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడాను మల్టీ జోన్ 1లోకి సెలెక్ట్ అయిపోతారు. అంటే జాబ్ ఫైనల్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఇన్ ద సేమ్ వే విల్ సీ ఫర్ మల్టీ జోన్ 2. ఓకే. సో చూద్దాం. మల్టీ జోన్ 2కి వెళ్దాం ఇప్పుడు. ఓకే. మల్టీ జోన్ 2 చూసుకుంటే ఇక్కడ మనకి మల్టీ జోన్ 2లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 9 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే మొదటగా మెరిట్ ప్రకారం 9 మంది ఉండాలి. 3, 5, 6, 7, 8, 9. ఈ 9లో ఖచ్చితంగా 3 ఫిమేల్ ఉండాలి. కానీ అందరూ మేలే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మొదటి 6
యాజ్ పర్ మెరిట్ వెళ్ళిపోతారు, మెరిట్ సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఫిమేల్స్ ముగ్గురు ఎక్కడెక్కడ ఉన్నారో మెరిట్ ప్రకారం నెక్స్ట్ ఫిమేల్ ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ ఫిమేల్ ఉన్నారు, ఓకే, వీళ్ళు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ర్యాంక్ 25 సెలెక్ట్ అవుతారు, ఓకే. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నారు 34. సో ఈ ర్యాంక్ వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు. అర్థమైందా? సో ఈ 9 మంది వీళ్ళనమాట. ఎవరు జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. ఈ జనరల్ కేటగిరీలో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ ఉన్నారా అంటే లేరు, ఓకే. బట్ అదర్ కేటగిరీస్ ఉన్నారు, బీసీడీ, బీసీబీ వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా మనకి? ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీలు ఉన్నాయి. సో ఆ 2 కూడా ఎలా రావాలి? యాజ్ పర్ మెరిట్ రావాలి, ఓకే, యాజ్ పర్ మెరిట్. సో ఫస్ట్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళే, ఓకే. నెక్స్ట్ బీసీఏలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఒక్క నిమిషం. బీసీఏలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2 వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి యాజ్ పర్ మెరిట్ ఆ 2 వేకెన్సీస్ కూడా ఫిల్ అవుతాయి. అంటే వీళ్ళిద్దరు సెలెక్ట్ అయిపోతారు, 14 and 65, ఓకే. నెక్స్ట్ బీసీబీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? అక్కడ కూడా మళ్ళీ మనకి 2 వేకెన్సీలు ఉన్నాయి, అవునా? సో చూడండి, బీసీబీలో మొదటి ఇద్దరు ఆల్రెడీ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత మెరిట్ ప్రకారం ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరు సెలెక్ట్ అవుతారు, అంటే వీళ్ళిద్దరు సెలెక్ట్ అవుతారు, ఓకే. నెక్స్ట్ బీసీసీకి వచ్చేసరికి ఓన్లీ 1 వేకెన్సీ, అంతేనా? బీసీసీకి వచ్చేసరికి ఒకటే వేకెన్సీ. సో ఫస్ట్ వేకెన్సీలో ఎవరైతే ఉన్నారో ర్యాంక్ ప్రకారం వాళ్ళు సెలెక్ట్ అయిపోతారు, ఓకే. నెక్స్ట్ బీసీడీ ఒకటే వేకెన్సీ. బీసీడీ చూడండి, బీసీడీలో కూడా ఒకటే వేకెన్సీ. ఆల్రెడీ ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు ఓపెన్ కేటగిరీలో. సో నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మెరిట్లో వాళ్ళు కూడాను సెలెక్ట్ అవుతారు. సో వాళ్ళు బీసీడీ రిజర్వేషన్ కింద సెలెక్ట్ అయినట్టు. మొదటి ఇద్దరు ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిపోయినట్టు, ఓకే. నెక్స్ట్ బీసీఈ చూడండి, బీసీఈ కూడాను ఒకటే వేకెన్సీ కదా. సో ఫస్ట్ టాప్ మెరిట్ ర్యాంక్లో ఎవరున్నారు? 32 ర్యాంక్ అతను ఉన్నారు. సో తనకి వచ్చేస్తుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. నెక్స్ట్ ఎస్సీ గురించి చూద్దాం. చూడండి, ఎస్సీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా? 4 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఒకటి ఖచ్చితంగా ఫిమేల్కి వెళ్ళాలి. సో ఫస్ట్ 4 మెంబర్స్ని చూసుకుంటే మెరిట్లో నలుగురిలో ఒకరైనా ఉండాలి ఫిమేల్. ఉన్నారా? లేరు. కాబట్టి మొదటి ముగ్గురిని సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఇంకొకరు ఖచ్చితంగా ఫిమేల్. నెక్స్ట్ ఫిమేల్ ఎక్కడున్నారు? 612 ర్యాంక్ దగ్గర ఉన్నారు. సో తను సెలెక్ట్ అవుతారు, ఓకే. ఇది ఎస్సీ. నెక్స్ట్ ఎస్టీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎస్టీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 వేకెన్సీస్ కూడా యాజ్ పర్ మెరిట్ వెళ్ళిపోతారు. సో మొదటి ఇద్దరు ఎవరైతే వాళ్ళిద్దరు సెలెక్ట్ అయిపోతారు, ఓకే. వీళ్ళు సెలెక్ట్ అయిపోతారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఎస్టీ అయిపోయారు. విహెచ్లో పెడితే ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1107 ర్యాంక్ అయితే ఉన్నారు, ఓకే. సో అతను కూడా సెలెక్ట్ అయిపోతారు, ఓకే. క్లియర్? సో కాబట్టి ఇప్పుడు బోర్డు, సో ఇప్పుడు మొత్తం ఆల్ ఓవర్ మల్టీ జోన్ 2 చూసుకుంటే దీస్ ఆర్ ద బోర్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను పక్కాగా ఫైనలిస్ట్లో ఉంటారు. సో దీన్ని మనం ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం, ఓకే. సో చూడండి, మల్టీ జోన్ 2లో ఓసీ కేటగిరీలో ఉన్న 9 వేకెన్సీస్లో 3 వేకెన్సీస్ ఖచ్చితంగా ఫిమేల్కి వెళ్తాయి, ఓకే. మిగతా 6 యాజ్ పర్ మెరిట్ వెళ్తారు, ఓకే. సో ఫైనల్ కట్ ఆఫ్ ఎంత? 401.722. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 2 కూడా ఎలా వెళ్ళిపోతాయి? యాజ్ పర్ మెరిట్ వెళ్ళిపోతాయి. సో కాబట్టి డైరెక్ట్గా 7386 యాజ్ పర్ మెరిట్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ బీసీఏలో 2 ఉన్నాయి. 2 కూడా యాజ్ పర్ మెరిట్. నెక్స్ట్ బీసీబీలో కూడా 2 ఉన్నాయి యాజ్ పర్ మెరిట్. సో 409.25 ఇస్ కట్ ఆఫ్. బీసీసీలో ఒకటే ఉంది యాజ్ పర్ మెరిట్. సో 379.02 కట్ ఆఫ్. బీసీడీలో ఒకటే ఉంది. సో 411.62 ఈజ్ కట్ ఆఫ్. మెరిట్ అనమాట. బీసీఈ కూడా మెరిట్ ప్రకారం వెళ్తుంది. కట్ ఆఫ్ ఎంత? 402.69509. ఎస్సీలో 4 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే ఒకటి మాత్రమే ఫిమేల్కి వెళ్తుంది. సో మిగతా 3 యాజ్ పర్ మెరిట్. సో కట్ ఆఫ్ ఎంతమ్మా? 356.60572. నెక్స్ట్ ఎస్టీలో 2 వేకెన్సీస్ అంటే డెఫినెట్గా యాజ్ పర్ మెరిట్. సో కట్ ఆఫ్ ఎంత? 372.316. నెక్స్ట్ విహెచ్లో ఒకటే ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ ఎవరు ఫస్ట్ ఉంటే వాళ్ళు. సో 1107 ర్యాంక్ అతనికి వస్తుంది. సో ఈజ్ మే. సో 1 పోస్ట్ అనేది వస్తుంది.
ఓకే. సో, కాబట్టి మొత్తం మల్టీ జోన్ 2లో చూసుకుంటే మీకు గనక ర్యాంక్ 1, 2, 5, 6, 7, 10, 11, 13, 14, 18, 19, 25, 32, 34, 40, 65 అండ్ 73, 86, 90, 131, 229, 272, 334, 612 అండ్ 1698 వీళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిపోతారు. ఫైనల్ లిస్ట్‌లో పక్కాగా వీళ్ళ నేమ్స్ ఉంటాయి. ఓకే. సో, ఇది మనం చేసిన అనాలిసిస్. సో, కాబట్టి ఇప్పటికి మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఆహ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి పేరొస్తుందా లేదా అనేది దీంట్లో ఉంటారు. బట్ నేనైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మళ్ళా లిస్ట్ కాకుండా ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు ఉంటుందా లేదా అనే దాని గురించే చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది. బేసిక్‌గా నేను లాస్ట్ ఒక వీడియో పెట్టాను. సో, ఆ వీడియోలో నేను కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల చిన్న మిస్టేక్ చేయడం జరిగింది. సో, అందుకనే నేను మళ్ళీ ఈ వీడియో అప్‌లోడ్ చేశాను. సో, కాబట్టి ఐ హోప్ ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్ విల్ బి క్లియర్డ్ విత్ దిస్ వీడియో. Still, if you have any doubt, you can ask me in the comment section, and if I know, definitely I will get back to you. Okay, so all things are based on my ఒపీనియన్. అంటే నాకు తెలిసినంత వరకు నేను మీకు ఇది చేయడమే గానీ, ఇదే ఫైనల్ అని, ఇదే ఇంకా ఫైనల్ లిస్ట్‌లో ఉంటుందనే ఒపీనియన్‌తో పెట్టేసుకోవచ్చు. నాకు తెలిసిన నాలెడ్జ్‌తో నేను చేసిన అనాలిసిస్‌తో మీకు ఒక ప్రెజెంటేషన్‌లా చూపించాను. ఓకేనా? And all these things will be available in our Telegram and also in our app. Okay. So with this, I'll conclude this session and thank you very much for listening. Take care all of you. Good night. Jai Hind.